అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, ఇటీవల లండన్, అన్ని చోట్ల కూడా వలస వ్యతిరేక ఆందోళన. మా దేశం నుంచి వెళ్ళిపోండి, మా దేశం నుంచి వెళ్ళిపోండి. సరే, ఏ దేశంలో ఆ దేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైన నినాదాలు. ఆస్ట్రేలియాలో అయితే భారతీయులు వెళ్ళిపోవాలంటూ ఆందోళనలు. లండన్ వరకు డిఫరెంట్, వలసలు వెళ్ళిపోవాలని, ప్రధానంగా అక్రమ వలసలు వెళ్ళిపోవాలని, ప్రధానంగా అక్రమ వలస వస్తున్నటువంటి ముస్లింలు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని. లండన్లో ఎప్పుడూ లేని విధంగా 1,15,000 మందితోటి పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. ఇక అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి, ట్రంప్ తీసుకున్న పాలసీలు నేను కొత్తగా చెప్పవసరం లేదు. ప్రధానంగా భారతీయుల టార్గెట్గానే, భారతీయులను అడ్డుకోవడం టార్గెట్గానే ట్రంప్ విధానాలు ఉన్నాయన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అక్కడ ఉండి స్థిరపడే వాళ్ళని కూడా తిరిగి మన దేశాన్ని పంపించేందుకోసం ట్రంప్ తీసుకుంటున్న చర్యల గురించి కూడా మీ అందరికీ తెలుసు. సో ప్రపంచం అనుసరిస్తున్న వైఖరిని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఒకప్పుడు ఐటీ బూమింగ్ 90sలో, అప్పుడే ఐటీకి రోజులు వస్తున్న సమయం. అప్పుడు ప్రపంచీకరణ గుర్తొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం ఉండి చదువుల్లో స్టాండర్డ్స్ ఉన్నటువంటి భారతీయులు గుర్తొచ్చారు. ప్రపంచీకరణ పేరుతోటి మన రమ్మన్నది, ఆఫర్స్ ఇచ్చింది, బ్రహ్మరథం పట్టింది, ఎర్రతివా చేసింది. పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కూడా. ఇవాళ మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనారాయణ చూస్తున్నాం, శాంతనారాయణ చూస్తూ ఉన్నాం, వీళ్ళందరూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళ దేశంలో వచ్చినటువంటి నిరుద్యోగ పరిస్థితులు, పేదరిక పరిస్థితులు, ఆర్థిక అసమానత పరిస్థితుల్లో నుంచి వలసలు వెళ్ళిపోవాలి అనేటువంటి, అంటే భారతీయులు ప్రధానంగా కొన్ని దేశాల్లో అయితే భారతీయులు వెళ్ళిపోవాలి, ఈ స్లోగన్స్ ఎట్ట చూడాల్సిన కనపడుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఏదో ప్రపంచం అంతా ఒక కుటుంబం, ఎక్కడైనా ఎవరైనా వెళ్ళొచ్చు అనేది ఒక నినాదం తీసుకొచ్చిందే ప్రపంచ దేశాల నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న సిఈఓలో అందరూ ఎవరంటే దాదాపు భారతదేశానికి చెందిన నిపుణులే. ఐటీ నిపుణులు కానీ, ఎవరు నిపుణులు కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ భారతదేశంలో ఇక్కడ అవకాశాలు మేము పొందలేకపోయాం. కాబట్టి భారతదేశం లాంటి దేశంలో, జనాభా ఎక్కువ ఉన్న దేశంలో మనం ఉద్యోగాలు క్రియేట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అయినందువల్ల ఈ ఐటీ విప్లవంతో చాలామంది కూడా విదేశాల వైపు మొగ్గు చూడడం జరిగింది. ఇదంతా కూడా 90s తర్వాత జరిగింది. 90s గ్లోబలైజేషన్ కంటే ముందు దాదాపు యువత అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూసేవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, నా జీవితం సెటిల్ అయిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. ప్రభుత్వ ఉద్యోగాలకు వేలల్లో లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి. 90s తర్వాత మనం చూసుకున్నట్లయితే 2000 తర్వాత చూసుకున్నట్టయితే అంత సాఫ్ట్వేర్ రంగంపై వచ్చిన తర్వాత అందరూ కూడా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవరినన్నా చూడండి, ఇంజనీరింగ్ అయిపోయింది, నేను అమెరికా పోతా, ఆస్ట్రేలియా పోతా, లండన్ పోతా, 90s తర్వాత ప్రధానంగా సాఫ్ట్వేర్, తర్వాత ఫార్మా, ఈ రంగాలకు సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రంగం. ఇప్పుడు మనం కొన్ని రంగాలు కొన్ని ఏరియాలకే విస్తరిస్తాయి. ముఖ్యంగా ఫార్మా, సాఫ్ట్వేర్ రంగాలు ప్రపంచం గ్లోబల్ మొత్తం కూడా విస్తరించిన రంగాల్లో మన యువత కూడా ఏం చేస్తుందంటే అందుకు అనుగుణంగానే చదువుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్లో దేనికి డిమాండ్ ఉందంటే కంప్యూటర్ సైన్స్, వీటికే డిమాండ్ ఎందుకుందంటే మనకు వెంటనే సెటిల్ అయిపోవాలి. ఇప్పుడున్న యువత ఏం చేస్తుందంటే గతంలో ఉద్యమాలని, అదని ఇదని, రాజకీయాలని ఇవన్నీ చేసి కొంత అభ్యుదయ భావాల వైపు ఉన్న యువత ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ అయిపోగానే ఎక్కడో అడ్వాన్స్ అని రకరకాల ఐఐటి లేదంటే యుఎస్కో, యూకేకో, ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడనే చదువుకొని అక్కడనే సెటిల్ అయిపోయి పీజీ చేస్తూనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకొని ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే మా పిల్లలు అబ్రాడ్లో వేరే దేశంలో ఉంటేనే గొప్ప విషయంగా పిల్లలు కూడా, మధ్యతరగతి వర్గాలు కూడా భావిస్తున్న తరుణంలో పంపిస్తున్నారు, లోన్లు తీసుకొని పంపిస్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. సరే, ఈ డాలర్ వాల్యూ మన రూపాయితో పోల్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు దాని వాల్యూలు ఎక్కువ పెరగడంతో ఆ విధంగా ఆర్జిస్తున్న సమయంలో ఇది ఎక్కడికి దారి తీసిందంటే మనం కూడా అస్తిత్వానికి సంబంధించిన సమస్య ఇప్పుడు రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, దేశాల మధ్య దాకా పోయింది. మన తెలంగాణ ఉద్యమానికి అస్తిత్వ ఉద్యమం అనేదాన్ని మనం పేరు పెట్టుకున్నప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా అస్తిత్వం అనేది అక్కడ ప్రధానంగా వచ్చింది. అంటే ఒక దేశంలో కొన్ని భాషల మధ్య, కొన్ని ప్రాంతాల మధ్య విభేదాలు రావటం, ఉద్యమాలు రావటం వేరు. కానీ ప్రపంచీకరణ ఎవరైతే హితబోధ చేశారో, ప్రపంచీకరణ ఎవరైతే స్టార్ట్ చేశారో ఆయా దేశాల్లోనే మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు పుట్టానట్లా చూడాలి. అవన్నీ కూడా అవసరాలకు వచ్చే దేశాలని చెప్పొచ్చు.
అమెరికా అనేది అవకాశవాద దేశంగా చెప్పొచ్చు. నీకు ఎవరు అవసరం ఉంటే వాళ్ళని వాడుకుంటున్న తర్వాత వదిలేసే ప్రక్రియ. కానీ ఇప్పటికి కూడా అమెరికా విధానాలను చూసుకుంటే అధ్యక్షుడిని చూడాలి కానీ అధ్యక్షుడు చేసే పిచ్చి నిర్ణయాలుగా చూడాలి తప్పితే అమెరికా విధానం కాదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా సెనెట్ కానీ అమెరికా అసెంబ్లీలు కానీ ఎవరు కూడా దాన్ని ఆమోదిస్తలేరు. సుప్రీంకోర్టు లాంటివి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ట్రంప్ ఎన్నిక ఏ విధంగా జరిగిందనేది మనం ఒకసారి గమనించినట్టయితే అమెరికా ఫస్ట్, నేషన్ ఫస్ట్, నా 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 దేశంలో ఉన్న వాళ్ళకు నాకు ఫస్ట్ ఉద్యోగం రావాలి, బయటి వాళ్ళు వచ్చి ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. ఈ నినాదంతో వెళ్ళి మన ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఒకటి, నా వాళ్ళే నాకు, నేను ఫస్ట్ అమెరికానికి ఉద్యోగం ఇవ్వాలనేది. అంటే ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయాన్ని మనం కీలకంగా గుర్తించాల్సింది ఏంటంటే అక్రమ వలసదారులని పంపించడంలో ఏ దేశమైనా తప్పేం లేదు. ఏ దేశమైనా అక్రమంగా వచ్చిన వాళ్ళని పంపించడంలో తప్పలేదు. అంటే అక్రమంగా వచ్చిన వల్లనే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అది భారతదేశానికి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మిగతా దేశాల్లో కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. కానీ సక్రమంగా వెళ్ళిన వాళ్ళని కూడా పంపించే పనిలో ఏదైతే అమెరికా ప్రారంభమైందో అమెరికాను చూసి మిగతా దేశాలు కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ. ఇక్కడ ప్రపంచంలో మనం చూసుకుంటే అంత యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ దేశంతో ఎప్పుడు యుద్ధం చేస్తుంది, ఏ దేశం ఎవరి మీద దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది, అమెరికా ఎవరి మీదకి పోతుందో తెలియదు. అమెరికా వెనిజులా మీద అదే అంటున్నా, ఎవరి మీదకి పోతుందో తెలియదు. ఇలాంటి ప్రపంచంలోనే అంత ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మనమే ఏదో పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ మనం ఏదో ఎందుకులే యుద్ధాలు, మనం శాంతిని కోరుకుంటున్నాం, ఆపితే దానిలో మధ్యలో దూరి నేనే ఆపినని చెప్పి ట్రంప్ చెప్పడం. అంటే ఇవన్నీ మనం ఒక్క మాట, భారతదేశం మీద ట్రంప్ కోపం కారణమైంది. మన మీద 50% సుంకాలు. ఎస్, ఆ కోపం కారణమైంది. సుంకాలు కారణమైంది. మీరు రష్యా దగ్గర నుంచి మీరు మొత్తం కొనుగోలు చేస్తున్నారు, మీ వల్లనే యుద్ధం చేయగలుగుతున్నారు, మీరు ఇచ్చిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని చెప్తున్న ట్రంప్ అసలు తన అంటే తను కూర్చున్న చెట్టును తనని నరుకుంటున్నారని అర్థం కావట్లేదు. ఎందుకంటే భారతీయులు లేకుండా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ నడవడం చాలా కష్టమైన పని. అక్కడ నీకు జనాభా తక్కువ, వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు తక్కువ. మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే చేసే అవకాశం ఉంటుంది, కొన్ని పనులు మన వాళ్ళే చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బేరీజు వేసుకోకుండా ఏమంటారు, వెళ్ళిపోవాలి భారతీయులు వెళ్ళిపోవాలని దీన్ని తీసుకొచ్చి మొత్తం ప్రపంచానికి చుట్టడం ద్వారా ట్రంప్ సాధించింది ఏం లేదు. కానీ ట్రంప్కు అయితే తను కూర్చున్న చెట్టును తనే నరుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సరే, ఒకప్పుడు వేడుకున్నారు, తర్వాత వాడుకున్నారు, ఇప్పుడు గెంటేస్తున్నారు. ఈ పరిణామాన్ని అంతర్జాతీయ సమాజం నుంచి చూసినప్పుడు, అంతర్జాతీయ కోణం నుంచి, జియో పాలిటిక్స్ మోడల్లో నుంచి చూసినప్పుడు ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? ఇక్కడ అంతర్జాతీయ సమాజాన్ని మనం గమనించినట్టయితే ఎవరు కూడా మోనోపలి సిచ్యువేషన్లో కనిపించట్లేదు. గతంలో ఏంటంటే అమెరికా బేస్డ్గా ఒక ఇది జరిగేది, మొత్తం ప్రపంచ దేశాల ఇన్ని కూడా అమెరికా బేస్గానో లేకపోతే రష్యా బేస్గానో ర్యాలీ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళ దేశాలు నియంత్రణ, అంటే ఇంకో దేశాన్ని ఆధిపత్యాన్ని సహించే స్థితిలో ఏ చిన్న దేశం కూడా లేదు. మనం చూసాం, అమెరికా లాంటి దేశాన్ని కూడా ఎదుర్కొన్న దేశాలను చూసాం. ఈరోజు ఉక్రెయిన్ వార్ను చూసుకున్నట్టయితే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి దాదాపు పోరాడుతున్నారని మనం చూస్తున్నాం. ఎవరు కూడా ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఇప్పుడు లేరు. ఈ పరిణామాల నేపథ్యంలో మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇది తాత్కాలికంగా ట్రంప్ తీసుకొచ్చిన ఒక కృత్రిమ సమస్యగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది శాశ్వతంగా అందరిని ఒక దేశం నుంచి పూర్తిగా జనాభాని వెళ్ళగొట్టి వేరే వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి కనిపించట్లేదు. ట్రంప్ ఉంటే మరో 2 ఏళ్ళు ఉంటారు. ఇది కృత్రిమ సమస్య, కృత్రిమంగానే పరిష్కారం అయిపోతుంది. 1-2 సంవత్సరాల్లో పూర్తిగా ఇది. కాకపోతే ఇది పక్క దేశాలకు విస్తరిస్తుంది. ఇది ఒక చూసుకున్నట్టయితే ఈ సూచన ఇది కొంచెం ప్రమాదకరంగా మనం భావించవచ్చు. అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి రావడం జరిగింది, ఆస్ట్రేలియా నుంచి లండన్ రావడం జరిగింది. ఇది ప్రధానంగా భారతీయులు అన్ని దేశాల్లో విస్తరించి ఉన్నారు. ఇది ఇక్కడ మనం ఒక రాజకీయంగా కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయులు ఏమైనా పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనే ఒక అంశం. భారతీయులు ఎక్కడ ఓటేస్తే ట్రంప్ విషయంలో కూడా అదే జరిగింది. మోడీ వచ్చి ప్రచారం చేస్తే ట్రంప్ గెలుస్తాడనే ఒక అభిప్రాయం కూడా అప్పట్లో నెలకొంది. అంటే ఆ విధంగా ఏమన్నా భారతీయులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే మైనారిటీలు ఎక్కడ ఉంటే వాళ్ళని బుజ్జగించే పని చాలా జరుగుతుంటుంది. అలాంటి సందర్భంలో వీళ్ళు రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఉండడం వల్ల మేము రిజల్ట్స్ ఏమన్నా అటు ఇటు అవుతున్నాయని ఏమన్నా ఆస్ట్రేలియా కానీ
లండన్ కావాలని భయపడుతున్న కెనడా ఆల్రెడీ మనం కెనడా తోటి ఆల్రెడీ కొంత ఖలిస్తాన్ ఉద్యమంతో కొంత విభేదాలు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా తాత్కాలిక కృత్రిమంగానే మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్.